G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాయా, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి మీరు అంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఏం ఉల్కబెట్టిందని చెప్పేసి మీరు అనంతపూర్కి వస్తున్నారని చెప్పేసి అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు సంచార జాతులలో అలాగే ఏ నీడకి గుడ్డకి కూడు కూడా నోసుకొని ఈరోజు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో కొత్తగా ఈ అర్బన్ ఏరియాకి సంబంధించి నారాయణపురం ఏరియాకి సంబంధించి ఇంద్రమ్మ కాలనీలో బుడగ జంగాల జాతికి సంబంధించిన వ్యక్తులు గుడిసెలు గత 20 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకొని కాపురం ఉంటున్నారు. గత 20 ఏళ్ల నుంచి కానరాని పట్టాలు, కానరాని ప్లేస్లు ఈరోజు వీళ్ళందరికీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడున్న కొట్టాలని పీకడం జరిగింది. అలాగే ఇక్కడున్న మహిళలను కూడా జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చడం కూడా జరిగింది. ఈరోజు ఇది ఎమ్మెల్యే చేపిస్తున్నాడా లేకపోతే ప్రతిపక్ష పార్టీ చేపిస్తోందా అనేది ఆలోచించాలా. కొంతమంది ఎమ్మెల్యే పేరు చెప్పి పీకుతున్నారు, కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పాలని చెప్పేసి మాకు సంబంధమే లేదంటున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నాకు ఫోన్ చేశారు, మీరు ఎందుకు వెళ్ళారు బయట రాని మాట్లాడుతున్నాము. నేను వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మీకు కనుక నిజంగానే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టులో చూసుకుందాం రండి తప్ప ఈరోజు ఇక్కడున్న మహిళలని అలాగే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి అడుగుతున్నా. ఈరోజు కాడిపాపుల దేవిక రిజిస్టర్ నెంబర్ 943/2018 ఈ పట్టా ఇస్తే 2018 నుంచి మీకు కనిపించట్లేదా? ఈ రోజే కనిపించిందని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని అనంతపురం రానికోకుండా కూడా మేము అడ్డుకుంటాం. జాగ్రత్త. ఈ ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచించాలా సార్, ఇక్కడ వచ్చి మీ అనుచరులు కూడా కొంతమంది ఉన్నారంట, మీ మీద మాకు గౌరవం అభిమానం ఉంది. ఈ గౌరవం అభిమానం కూడా మేము చేజార్చే స్టేజ్ లో మీ అనుచరులు మీరు కూడా నడుచుకుంటున్నారని చెప్పేసి బయట టాక్ వస్తుంది. ఇది వెంటనే ఆలోచించాలా. ఈరోజు ఇక్కడికి వచ్చి ఎంతో అల్లర్లు చేసి తలలు నరుపుతామంటున్నారు. వాళ్ళు 10 మంది కొడవెండ్లు పట్టుకుంటే ఇక్కడ ఉన్న 100 మంది కొడవెండ్లు పట్టుకుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ఎస్పీ గారు గమనించాలా. ఇక్కడ పోలీసు వాళ్ళు దగ్గరుండి కొట్టం పీకిచ్చి మీటర్ బాక్సులు కూడా పంపించారు. పోలీసు వాళ్ళు ఎంత తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నా. నిజంగా సిద్ధశుద్ధి ఉంటే, ఈ ఎమ్మెల్యే గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు. మీ సీఎం ప్రోగ్రాం ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని చెప్పేసి అడుగుతున్నా. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, సూపర్ 6 సూపర్ హిట్ కాదండి, అట్టర్ ఫ్లాప్ చేసుకుంటారు మీ ప్రోగ్రాం. మేము వెంటనే కూడా కలెక్టరేట్ ధర్నా కూడా మేము పిలుపునిస్తున్నాం. మీరు పెట్టిన ప్రోగ్రాం రోజే మేము కూడా కలెక్టరేట్ ధర్నా కూడా ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్తున్నా. లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇష్యూ చేశారో ఇష్యూ సాల్వ్ చేసేసి ఎవరి ప్లేస్ వాళ్ళకి ఇప్పిస్తే మేము కూడా జై భీమరావు భారత్ పార్టీ అలాగే ఇక్కడ రైతు కూలీ సంఘం బుడగ జంగాల ఇన్ఛార్జ్ ఎవరు కూడా ఏది మాట్లాడడం. మీ అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న అధికారులు 24 hours టైం ఇస్తున్నాం. 24 hours లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకోకుంటే ఈ నారాయణపురం నుంచి చెలో కలెక్టరేట్ 1000 మందితో 10వ తేదీ ధర్నా చేస్తామని తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. అనంతపురం అర్బన్ అయినటువంటి నారాయణపురం ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఏర్పడి 2007 సంవత్సరంలో ఇక్కడ ఏర్పడింది. దాంట్లో చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. 2007 సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు, 2008 సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు. ఇంకా పేదవాళ్ళని ఎంక్వైరీ చేసి 2000 అనంతపురం అర్బన్ అయినటువంటి నారాయణపురం ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఏర్పడి 2007 సంవత్సరంలో ఇక్కడ ఏర్పడింది. దాంట్లో చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. 2007 సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు, 2008 సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు. ఇంకా పేదవాళ్ళని ఎంక్వైరీ చేసి 2018 సంవత్సరంలో కూడా కొన్ని పట్టాలు ఇచ్చారు. మరి ఈ పట్టాలు ఇచ్చినటువంటి ప్రకారము చట్టం ప్రకారమే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు.
కొందరు ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు జీవన విధానం ఏమిటి? బేడ బుడగ జంగాల చిలకల కాటిపాపులు అంటది. కానీ గ్రామాలకు పోయి సంచారం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చడం తప్పు కాదు, ఇచ్చారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత ఆ స్థానికంగా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయకుండా దాన్ని దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి రెండవది ఇక్కడ వచ్చి వాళ్ళు గుడిసెలు వేసుకున్న తర్వాత చట్టం ప్రకారమే పొలాలకి గుత్తలు కట్టినారు, తర్వాత కరెంటు గుత్తలు కట్టినారు. మరి ఎంఆర్ఓకి తెలియజేశారు, మాకు పట్టాలు ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు పట్టాలు ఇచ్చారు. మరి ఈ పట్టాల ప్రకారమే మేము సౌకర్యం కల్పించుకొని ఇక్కడ ఉన్నామని చెప్పేసి స్పష్టంగా ఇప్పటికి 2018 ఇచ్చినటువంటి పట్టాలైతే ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి 7 సంవత్సరాల నుంచి ఒకసారి పట్టా గతంలో ఇచ్చినారటువంటి వాళ్ళు కొందరు ఇక్కడ దౌర్జన్య పరులు ఈ కాలనీలకు అధికార పార్టీ అని చెప్పేసి వచ్చినారు ఇక్కడ. మరి అధికార పార్టీ వాళ్ళకి స్థలాలు మీకు పేద ప్రజలవే కావాల్సి వచ్చిందా? పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన గవర్నమెంట్ స్థలాలు ఉంటే మీరు ఇప్పించుకోవచ్చు ఒకటి. రెండవది వీళ్ళ పట్టాలు రద్దు చేసి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారంట ఇక్కడ. మరి ఈ గుడిసెలు కొన్ని దౌర్జన్యంగా వచ్చి జనాల్ని వేసుకొని వచ్చి రామకృష్ణ వర్గం అనుచర వర్గాలు 10-20 మంది వచ్చి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గుడిసెని తొలగించడం జరిగింది. కట్టెలు బండలు అన్ని మొత్తం దౌర్జన్యంగా పీకడం జరిగింది. దానికి స్పష్టంగా ఇదే కాలనీలేకే మేము అఖిల భారత రైతు కూలీ సంఘం ద్వారా ఎంక్వైరీ వచ్చినాము. తర్వాత ఎంక్వైరీ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాము, చూసే మాట్లాడుతున్నాము, ఏది సృష్టించడం లేదు. కాకపోతే ఇందు ఇక్కడ సాక్ష్యంగా వాళ్ళు పడగొట్టినటువంటిది సాక్ష్యం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కట్టెలు మొత్తం అన్ని వాళ్ళ సంసారం సంబంధించినటువంటి కుండలు బోగులు మొత్తం అన్ని పగలగొట్టడం కూడా జరిగింది. మీకు ఈ హక్కు ఎవరు ఇచ్చారు? గతంలో ఇచ్చినటువంటి పట్టాలు మీవని మీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారి చట్టం ప్రకారం పట్టా ఇస్తే 3 సంవత్సరాలకి ఆ పట్టా రద్దు అవుతుంది. ఇది వాస్తవమైనటువంటిది. మరి ఇవి పొద్దు వాళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత బుడగ జంగాల వాళ్ళు కాపురం ఉన్నారు కదా అక్కడ, మరి కాపురం లేరా? చట్టం ప్రకారం గుర్తులు కట్టుకోలేదా? అన్ని ఆలు ఓకే కదా? మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది? మీకు కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళ గతంలో ఇచ్చినటువంటి పట్టాలదే కరెక్ట్ అని చెప్పేసి విఆర్ఓ కానీ మిగతా అధికారులు ఏ విధంగా చెప్పగలుగుతారు? పోలీసులే వచ్చి వాళ్ళే ముందుండి వాళ్ళే పీకిస్తే వాళ్ళు ఆల్రెడీగా వీడియోలు తీసినారు. ఆ వీడియోలన్నీ చూపడం జరిగింది. కాబట్టి ఎస్పీ గారికి మేము కోరుతా ఉన్నాము, ఈ సివిల్ మ్యాటర్ లో పోలీసులను నియంత్రించాలని చెప్పి ఒకవేళ ఆ పట్టాల ఈ పట్టాల రెండు తీసుకొని ఆ పట్టాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఆ పట్టాలు ఇస్తే ఏది ఒరిజినల్ అయితే డిఆర్టీసీ ఫైల్ లో అవన్నీ చూసి ఏది ఒరిజినల్ లో అయితే అని చెప్పేసి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇస్తే సమస్య సద్దుమలుగుతుంది. అదే విధంగా కొందరు భయపడిస్తున్నారంట, మేము అధికారం మాకు వచ్చింది, మాకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి కొందరు అంటున్నారంట. కానీ పేద ప్రజల పక్షాన మేము నిలబడి మేము చెప్తా ఉన్నాం, పేద ప్రజల పక్షాన బలమైన ఉద్యమాలు చేయడానికి కూడా ఈ పట్టా అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో సక్సెస్ చేసుకుని ఇది ఓకే అనిపించుకో, లేదా కోర్టుదారులకు ఓకే అనిపించుకో, దౌర్జన్యాలకి ఎక్కడ తావు లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని స్పందించాలి, కలెక్టర్ కూడా స్పందించాలి. వాళ్ళందరూ కూడా మొత్తం నిద్రపోకోకుండా ఈ పేద ప్రజల పక్షాన చూసి ఎంక్వైరీ చేసి ఎవరిది న్యాయం అవుతుందో వాళ్ళకి చేయాలి. లేని పక్షంలో బలమైన ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం, నా పేరు కృష్ణ.